ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. మొన్న ఎక్కడ చూసా 3 నిమిషాల్లో విడాకులు తీసుకున్నట, పెళ్ళైన 3 నిమిషాల్లో విడాకులు తీసుకున్నట. ఇది ప్రపంచ రికార్డ్ అంట. అయితే పెళ్ళయి నడుచుకుంటూ పోతుంటే అమ్మాయి తట్టుకొని ఇట్లా పడబోయిందంట. వీడు నవ్వాడట చూసి. నువ్వు చెయ్యందించాల్సి పోయి నవ్వుతావా, చాలా విడాకులు అని చెప్పి ఇచ్చేసా. ఇది ఒక మచ్చు తులక మెచ్చు. ఇది నేను కూడా ఫస్ట్ టైం వింటాను. నేను ఇంతవరకు 3 రోజులు తిన్నా, 3 నిమిషాలు. ఇది చాలా వరల్డ్ రికార్డ్ ఇది. సో ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం ఏంటంటే ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ లేదు బాస్. ఎప్పుడైనా వీలు ఉంటే మీ ఛానల్ ద్వారా ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. మేము 15 మంది స్పీకర్లు ఉన్నాం. వావ్, ఓకే. ప్రీ మెరిటల్ పెళ్లి కాకముందు ఎట్లుండాలి తెలియాలి. అవును. ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అటు 7 తరాలు 7 తరాలు కాకుండా 2 తరాలు చూసేవాళ్ళు, వాళ్ళ ఇంటి సంగతి చూసేవాళ్ళు. అస్సలు ఇప్పుడు అట్లా కాదు కదా సార్. అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నా కూడా తెలుసుకోకుండా చేసేస్తున్నారు. ఆ ఫేస్బుక్ లో చూసి దాంట్లో ఎంత మోసాలు, అసలు మోసపోతున్నారు. నేనేమంటానంటే ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ పెళ్లి కంటే ముందు 2 నెలల్లో 3 నెలల ముందు ఇటువంటి క్లాసులు కాకుండా మనం రికార్డ్ చేసి ఫ్రీగా ఇచ్చేద్దాం సమాజానికి. సూపర్ సార్. ఎందుకంటే మనం దీన్ని డబ్బులు చేసుకొని చాలా మంది ఉన్నారు. ఆ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఒక కోర్స్ అండి, అద్భుతమైన కోర్సు. పెళ్లి కంటే ముందు నీ ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, నీవు ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని నువ్వు ఎలా ఉండాలి, వాళ్ళ అర్థం వీళ్ళ అర్థం ఎలా ఉండాలి, ఇద్దరు కలిసి ఎటువంటి ప్లేస్కి వెళ్ళాలి, ఎటువంటి గుర్తులు చేసుకోవాలి. అంటే పెద్ద కోర్స్ ఇది. 15 క్లాసులో గంటతో చెప్పొచ్చు. మనం చూడరు అనుకో, నాకు తెలుసు. ఎందుకంటే మనకి 1 మీట్లో కావాలి, అంతే కదా. అదే ఇలా అంటే వెళ్ళిపోవాలి, 1 మీట్లో కావాలి. సో అది కాకుండా మనం క్లాస్ పెడదాం అనుకోండి, వస్తే మాత్రం పెట్టచ్చు బాస్. 2 డేస్ వర్క్షాప్ పెట్టచ్చు అద్భుతంగా. నేను గ్యారంటీ ఇస్తున్నా శ్రీనివాస్ గారు, ఇప్పుడే గ్యారంటీ ఇస్తున్నా. ఈ ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ 1000 మంది అటెండ్ అయితే నేను ఇప్పుడే చెప్తాను 10-15 మంది కంటే విడాకులకు నేను అది కూడా చెప్తాను. ఎందుకుంటారంటే అర్థం వాడు వచ్చి నేమ్ సేక్ కూర్చుంటాడు, మనం చేయలేం. అంత అద్భుతమైన సైకాలజీ ఉంది. సైకాలజీ అంటే మన స్పిరిచువాలిటీ తీసుకుంది, కాకుండా ఇంగ్లీష్ చెప్తాం అంతే. మేము అర్థం కాని శ్లోకాలు, ఇవి అర్థమైన ఇంగ్లీష్ పదాలు అంతే. సో అద్భుతంగా ఉంటాయి, ఎన్నో చెప్పొచ్చు మనం. అయితే ఈ కారణం ఏంటంటే డిఐజీ గ్రూప్, ఏది విడాకులు కావడానికి డబుల్ ఇన్కమ్ గ్రూప్. డిఐజీ గ్రూప్ ఇది. ఇంతకుముందు ఒకరు సంపాదించేవాళ్ళు, వీళ్ళు ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు ఈమె సంపాదించి ఆయన సంపాదించే. ఇప్పుడు రాను రాను ఆల్రెడీ హైదరాబాద్ స్టార్ట్ అయింది. భర్త బెడ్రూమ్, భార్య బెడ్రూమ్ వేరు, పిల్ల బెడ్రూమ్ వేరు. ఓకే, ఈ తర్వాత ఇంకేమైతే నాకు తెలియదు. సో ఆ ఇద్దరు ఇన్కమ్ చేస్తే తప్పేం లేదు, కానీ ఇద్దరు ఇన్కమ్ చేసి ఎలా ఉండాలి, ఎవరి అకౌంట్ వాళ్ళే ఉంటాయి. కానీ జాయింట్ అకౌంట్ ఉండి జాయింట్ కంపెనీ చేసుకుంటారా, అది తెలిసి నువ్వెంత నేనెంత, నువ్వు తుమ్ కమారే మే బీ కమారే అని ఒకటి. రెండోది, చాలామంది అమ్మాయిలు ఇలా కావడానికి కారణము, చాలామంది అబ్బాయిలు అలా కావడానికి కారణము వాళ్ళమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న. అంతేగా. నేను అబ్బాయిలు కూడా అంటాను, అమ్మాయిలు కూడా అంటాను. అరే మార్నింగ్ లేస్తే లైవ్ టాకే, అక్క ఎట్లున్నావు, అమ్మ ఎట్లున్నావు, ఓకే ఓకే వీడు మొదలు పెట్టా, వాడిని వంట రాదు ఏం రాదు, మళ్ళీ ముందుగా చూడొచ్చు కదా. సో ఇలా మాట్లాడుకుంటారు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఏం ప్రాబ్లం. నేను ఒక 135 నా రికార్డ్ ప్రకారం 135 డైవర్స్ కేసులు నేను మాట్లాడిన వాస్తవం. డైవర్స్ రాబోతున్న వాళ్ళని అతనికి వస్తే కౌన్సిలింగ్ నేను కంపల్సరీ రిజిస్టర్ మెయింటైన్ చేస్తాను. ఓకే, మొదటి నుంచి మాకు సైకాలజీ నేర్పించారు, అలాగే నేర్చుకుంటాను. ఎక్కువ తీసుకోవట్లేదు ఈ మధ్యలో. ఒక కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎలా ఉంటుంది జస్ట్ మోడల్గా. వాళ్ళు ఫస్ట్ ఫోన్ చేసేటప్పుడే, సార్ అది మాకు కౌన్సిలింగ్ ఉంటే డైవర్స్ తొందరగా వస్తాట, ముందుగానే ఫోన్ చేస్తాడు. మీకు ఎంత కావాలి సార్ అంటే అను కొనుక్కుంటాడు, ఎంత కావాలి. సరే ఎంత కావాలని వేరే సంగతి మాట్లాడిన తర్వాత మీరు ఎంత టైం ఇవ్వగలరంటే, అర్ధగంట 10 నిమిషాలు సార్, 10 నిమిషాలు మనం కౌన్సిలింగ్ చేయాలంట, టాబ్లెట్ తీసుకున్నట్టు. అలా కుదరదు, గంటన్నర కావాలి, 3 గంటలు కావాలి. 3 గంటలు నాతో సపరేట్ మాట్లాడాలి, ఇద్దరు కలిసి మాట్లాడాలి. ముందే మాట్లాడతాను. జనరల్గా ఎలా ఉంటుందో చెప్తా. ఫస్ట్ ఆమెను పిలుస్తా, మాట్లాడతా, చెప్పమ్మా అంటారు. ఐఎమ్ అలౌడ్ టు రికార్డ్ అంటే ఆమె ఫోన్ చేసి రికార్డ్ చేస్తాను, మొబైల్ మొత్తం రికార్డింగ్ ఆన్ చేసి ఫోన్లో ఆపేసి రికార్డ్ చేస్తాను. ఎందుకంటే నేనేమైనా మాట్లాడితే వాళ్ళు ఏమైనా మాట్లాడితే ప్రాబ్లం లేకుండా, బట్ వీ డోంట్ షేర్ అదర్స్. పర్మిషన్ రికార్డ్ చేస్తాను, వాయిస్ రికార్డింగ్ మాట్లాడదాం. ఫస్ట్ 40 నిమిషాలు ఏడుస్తాను బాస్. నేను అట్లా అనుకున్నా సార్, ఇట్లా అనుకున్నా సార్, ఇలా అయిపోయింది సార్, ఏడ్చి నా టిష్యూలు మొత్తం 20 టిష్యూలు అయిపోతాయి. చూడాలి కదా, వాళ్ళు ఎక్కిరించండి కాదు, కానీ వాళ్ళు బాధ అర్థం చేసుకోవాలి కదా. నా డ్యూటీ వినడమే, అంతే, సైకాలజీ వినడమే కదా. వింటూ ఉండి తర్వాత అమ్మ లాస్ట్ కడతా 10 నిమిషాలు, అమ్మ ఇవన్నీ కరెక్టేనమ్మా, ఆయన కూడా మంచి గుణాలు ఏమన్నా అంటే, నేను లేకుంటాడు బతకాడు సార్ అంటే
ఇంతకంటే గొప్ప వాడు మంచోడే సార్. వాళ్ళ అక్క మాట్లాడినప్పుడు ఇట్లయితాడు సార్. వాడు ఫ్రెండ్స్ ఉన్నారు సార్, ఇద్దరు డాష్ గాలు. వాడు మాట్లాడి ఇట్లయితాడు సార్ అని మాట్లాడతాడు. అది రికార్డ్ చేస్తాను వాడు కదా, ఆమెను పంపించి వాడిని పిలుస్తాం. వీడు ఫస్ట్ నుంచే మొదలు పెడతాడు. మార్నింగ్ లేవు వాళ్ళ అక్కతోనే మాట్లాడతారు, వాళ్ళ చీరతోనే మాట్లాడతారు, ఇదితో మాట్లాడతారు, చెల్లితో మాట్లాడతారు సార్. ఆమె బట్టలకే పెట్టాలి సార్, నేను నా సాలరీ ఎంత అటే పోతుంది సార్, ఇదే పోతుంది సార్, రోజు పోదామని పబ్లోకి వెళ్దామంటుంది, అటు వెళ్దామంటుంది, డబ్బులు ఖర్చు పెడదామంటుంది, ఇదే మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు విడాకులు కావాలి సార్, మీరు సంతకం పెట్టండి సార్, ఎంత కావాలి చెప్పంటాడు. నాట్ అలౌడ్ టు గివ్ సర్టిఫికేట్ బట్ ఐ కెన్ ఓన్లీ గివ్ కౌన్సిలింగ్ అని చెప్పేస్తాను. మాట్లాడిన తర్వాత నీ భార్య నీ చెప్పినావు కదా ఏం మంచి గుణాలు అంటే, అది పిచ్చి సార్, నేను లేకుండా బతకస్తా అంటాడు. నేను లేకుండా బతకస్తాను అంటే వాళ్ళు లోపల ఉంది చెప్పుకోవడానికి ఇద్దరు చెప్పుకుంటే ఎందుకు, అది నాపై నాకెందుకు ప్రపంచాలు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎందుకు, వాళ్ళిద్దరు మనసు విప్పుకొని మాట్లాడుకుంటే ఎందుకు, వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి కాఫీ అంటే ఇష్టం, వాళ్ళకి ఛాయ్ అంటే ఇష్టం, ఓకే, వాళ్ళకి సినిమాలు ఇష్టం, వాళ్ళకి సినిమాలు ఇష్టం కాదు, వాళ్ళకి పొదుపు అంటే ఇష్టం, వాళ్ళకి ఖర్చు పెట్టడం ఇష్టం. ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఏం చేసుకుంటే మాలాంటి వాళ్ళు ఎందుకు అవసరం, పెద్ద మనుషులు ఎందుకు అవసరం, ఇంకా అంతే కదా. సో ఇవన్నీ కారణాలు. ఎందుకంటే కారణము దే ఆర్ నాట్ గివింగ్ టైమ్ ఈచ్ అదర్. ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ ఉండాలి, పోస్ట్ మెరిటల్ కౌన్సిలింగ్ ఉండాలి. పోస్ట్ మెరిటల్ కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగ్ అక్కర్లేదు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. 3 గంటలు 3 గంటలు 4 గంటల ప్రోగ్రామ్, చక్కగా ఆటలతో పాటలతో. అది పెళ్ళిళ్ళలో చేసుకుంటున్నారా సార్? ఇది పెళ్ళిళ్ళ పోస్ట్ ఏం లేదు, మేము క్లాసులు పెడతాము, ఎవరు రాడు. మేము క్లాసులు పెడతాం, మనం చేస్తాం, ఎవరు రారు. వస్తే అప్పుడప్పుడు బతిలాడడం పిలిచి రారా బాబు మీరని నేర్చుకోండి అని. సో వాళ్ళు వస్తే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. బ్యూటిఫుల్ కౌన్సిలింగ్, మంచి మంచి సైకాలజిస్టులు ఉన్నారు, అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉన్నారు, అర్థమైతే చెప్పేది. ఎందుకంటే మేము చెప్పేది కూడా పుస్తకాలను చెప్పేది 20% ఉంటుంది, రైట్. కొన్ని నాదంటే 10% ఉంటుంది, లైఫ్ నుంచి చెప్పేది ఎక్కువ ఉంటుంది, అనుభవసారం. లైఫ్ ఎవరెవరు ఎట్లా దెబ్బతిన్నారు, రెడీ చేశారు ఉంటుంది. వాళ్ళకి అర్థమైతే ఇప్పుడు గేమ్స్తో ఆడుతూ పాడుతూ నవ్వుతూ నవ్విస్తూ కొన్ని తెలుస్తాయి కదా వాళ్ళకు. ఈ కౌన్సిలింగ్ మేమున్నాం కదా, ఒకప్పుడు ప్రతి ఇంట్లో కౌన్సిలర్ ఉండేవాడు. ఆయన పేరు తాత, ఆయన పేరు మామ, ఆయన పేరు నాన్న, పెద్ద నాన్న, ఊరి పెద్ద. వాళ్ళ పైర్రు మేము వచ్చినాము, వాళ్ళు పైసలు తీసుకోరు, మేము తీసుకుంటాం అంతే. సో విడాకుల కారణం ఇది. హైయెస్ట్ విడాకులు ఒకప్పుడు అమెరికాలో ఉండేది, ఇప్పుడు ఇండియా పెద్ద డిఫరెంట్ ఏం కాదు, పెరిగిపోయినాయి. ఇక్కడ కూడా నాంపల్లి 5 కోట్లు అండి, ఫ్యామిలీ కోట్లు 4-5 ఉన్నాయండి ఇప్పుడు. 5 కోట్లు ఎగ్జాక్ట్ తెలియదు నాకు, 4-5 కోట్లు ఉన్నాయట. అంటే ఫ్యామిలీ కోర్టు పెరుగుతుందంటే కారణం ఏంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కుతున్నాయి. ఇప్పుడు నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు విడాకుల స్పెషలిస్టులు అంట. ఇప్పించుడే వాళ్ళ పని, చక్క చక్క ఏంటి మీరేమో కలపాలని ట్రై చేస్తున్నారు కదా, వాళ్ళకి సంబంధమే లేదు. లాయర్లు స్పెషలిస్టులు విడాకులు కదా, ఓకే రైట్. నాకు 2-3 తెలుసు, వాళ్ళే వాళ్ళు చెప్తారు, అన్నా నీ దానికి పంపిస్తాము, ఎంత ఇస్తావు, నీకు వచ్చే దాంట్లో, నాకు వచ్చేదంటే ఎంత ఇస్తావు ముందే చెప్తారు, బాగున్నాయనా, అదే అదే మస్తున్నా. అట్లా సంపాదించిన పైసలు నా దగ్గర ఉండవు, నాకు తెలుసు.